ప్రసాదం అనే పదార్థం ఏదైతే ఉందో అది మీరు యేసుప్రభు బొమ్మ దగ్గర పెట్టినా, మరియమ్మ బొమ్మ దగ్గర పెట్టినా, రాముడు బొమ్మ దగ్గర పెట్టినా అందులోకి ఏదైనా వస్తుందా? విషం ఏమైనా చేరుతుందా? పోనీ ఆ పదార్థం ఏమైనా పెరుగుతుందా, తరుగుతుందా? కదా. సో పదార్థం లాగే ఉంటుంది, విగ్రహం లాగే ఉంటుంది. కాసేపటికి వేడిగా ఉన్నది చల్లగా అవుతుంది తప్ప అందులో మారేది ఏమి ఉండదు. 2-3 రోజులు వదిలేస్తే కంపు కొడద్దు తప్ప అందులోకి వచ్చే గొప్పతనం ఏమి ఉండదు. ప్రసాదం కూడా పాడవుతుంది వదిలేస్తే, చీమలు పడతాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు మంచి మనసుతో, మనసులో ఏ కల్మషం లేకుండా మీ దైవాన్ని ప్రార్థించుకుని ఏదైనా తినండి. మీ ఇష్ట దైవాన్ని అంటే మీరు రాముడిని ప్రార్థించుకుంటే మీరు రాముని ప్రార్థించుకుని తినండి. నేను యేసుప్రభుని ప్రార్థించుకుని నేను తింటా. పదార్థంలో లేదు మార్పు, మన అంతరంగంలో ఉంది మార్పు. అంతకుముందుకు మీ పేరేంది? సింగనమల మణికంఠ స్వామి. మణికంఠ స్వామి. మణికంఠ స్వామి. మణికంఠ స్వామి అంటే అయ్యప్ప సంబంధించినటువంటి పేరు. అవును. ఓకే. మీరు ఎప్పుడన్నా అంటే ఎవరు పెట్టిరా పేరు మీకు? మా నాన్న పెట్టాడు. గుళ్ళోకి పోతుండే చిన్న ఉన్నప్పుడు? వెళ్తూ ఉండేవాడిని. గుడిలోకి వెళ్తూ ఉండే, బొట్టు పెట్టుకుంటుండే. బొట్టు పెట్టుకుంటుండే, ప్రసాదం తింటూ ఉండే, గుళ్ళు పోతూ ఉండే. ఇప్పుడు తింటారా ప్రసాదం? పొరపాటు కూడా తిన్నా. పొరపాట తింటే పొరపాట అంటున్నా? ఖచ్చితంగా పొరపాటు అవుతుంది. తింటే పొరపాటు అయితే పొరపాటు కాదు పెద్ద. కానీ విజయప్రసాద్ రెడ్డి గారు ప్రసాదం తినొచ్చు, ఎవరి అంటే వ్యక్తిగతంగా మనం మనసులో పెట్టుకున్నటువంటి అంశమే తప్పించి ప్రసాదం అనేది మనం ఆడబెట్టిరా ఈడబెట్టిరా అన్నది కాదు. తింటాము ఏమైతుంది అన్నట్టుగా తను చెప్పడం జరిగింది. తన మాటలను మీరు ఏకీభవిస్తారా, ఏకీభవించరా? తీవ్రంగా ఖండిస్తున్నాను. తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవ సమాజాన్ని తప్పు త్రోవ పట్టిస్తున్నాడు అలా చెప్పడం ద్వారా. బైబిల్లో చెప్పని మాట ఏంటంటే, నా చిన్న పిల్లలారా విగ్రహములకు దూరంగా ఉండుడి అనే మాట 1 యోహాను పత్రిక చివరి అధ్యాయం చివరిలో ఉంది.